హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాంస్క్రిట్ వాక్ బై ఎస్కే. నేను ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సాంస్క్రిట్కి సంబంధించినటువంటి 70% సిలబస్తో ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాయబోతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ని, అదేవిధంగా వారు చదువుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్స్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నాను. కాబట్టి మీరు ఈ వీడియోను పూర్తిగా చూసి ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడంతో పాటుగా మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం టాపిక్లోకి వెళ్దాము. మనం ఫస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ని తీసుకున్నట్లయితే ఇందులో మొత్తం మనకు 16 క్వశ్చన్స్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ 16 క్వశ్చన్స్ని మనం ఆన్సర్ చేసినట్లయితే మనం 100 మార్క్స్ పేపర్ని అటెంప్ట్ చేయగలుగుతాం. అయితే ఈ క్వశ్చన్స్లోకి వెళ్ళడానికి ముందు ముఖ్యమైనటువంటి 2 ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్ చెప్పి తర్వాత నేను టాపిక్లోకి వెళ్తాను. ఫస్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, మొదటి 3 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, మనకి 16 క్వశ్చన్స్లో ఫస్ట్ 3 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ ఆన్సర్ చేయాలి. ఇది మొదటి ఇన్స్ట్రక్షన్. ఇక రెండవ ఇన్స్ట్రక్షన్ ఏంటి అంటే, మిగిలినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే 4 to 16 వరకు ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా దేవనాగరి స్క్రిప్ట్లో, అంటే హిందీ స్క్రిప్ట్లోనే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక మనం క్వశ్చన్ వైజ్గా డిస్కస్ చేసుకుందాము. మనము ఈ క్వశ్చన్ పేపర్ని తీసుకున్నట్లయితే ఇందులో మొదటి క్వశ్చన్, ఏకం శ్లోకం పూరయిత్వా తస్య భావం లిఖత. ఏకం శ్లోకం పూరయిత్వా అంటే ఏదైనా ఒక శ్లోకాన్ని పూరించి, తస్య అంటే ఆ శ్లోకానికి, భావం లిఖత అంటే భావాన్ని రాయండి అంటున్నాడు. అంటే మొదటి క్వశ్చన్ అనేది దేనికి సంబంధించింది? శ్లోక పూరణం భావానికి సంబంధించింది. ఫిలప్ ద పోయం ట్రాన్స్లేషన్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఫస్ట్ వన్. అయితే ఇందులో క్వశ్చన్ ఎలా ఇస్తాడు? ఒక శ్లోకానికి సంబంధించినటువంటి మొదటి పదాన్ని, అదేవిధంగా చివరి పదాన్ని క్వశ్చన్ లాగా ఇస్తాడు. ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఆ శ్లోకాన్ని పూరించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అజ్ఞాహ రంజయతి అని చెప్పి 2 పదాలు ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ అజ్ఞాహ అనేటువంటి పదంతో ఏ శ్లోకం అయితే మొదలవుతుందో ఆ శ్లోకాన్ని మనము పూర్తిగా రాయాలి. అంటే అజ్ఞాహ సుఖమారాధ్యః సుఖతరం ఆరాధ్యతే విశేషజ్ఞః జ్ఞానలవ దుర్విదగ్ధం బ్రహ్మాపి నరం నరంజయతి అని చెప్పి ఆ శ్లోకాన్ని మనం కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి భావము, అంటే తస్య భావం లిఖత అన్నాడు కదా. సో దానికి సంబంధించినటువంటి భావాన్ని మనం ఏం చేయాలి? తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ రాయాలి. అయితే ఇక్కడ మొదటి 3 క్వశ్చన్స్ని, అంటే ఫస్ట్ 3 క్వశ్చన్స్ని ఎవరైతే తెలుగులో ఆన్సర్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళు ఈ శ్లోకానికి భావాన్ని తెలుగులో రాయాలి. మొదటి 3 క్వశ్చన్స్కి ఎవరైతే ఆన్సర్స్ని ఇంగ్లీష్లో రాయాలి అని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళు ఇంగ్లీష్లో రాయాలి. అలాగే ఇందులో మొత్తం ఎన్ని శ్లోకాలు ఇస్తాడు? 3 శ్లోకాలు ఇస్తాడు. ఈ మూడింటిలో నుండి ఏదో ఒక శ్లోకానికి మనము శ్లోక పూరణము భావము అనేటువంటిది రాయాలి. ఓకేనా? ఇక మనం ఫస్ట్ క్వశ్చన్కి మనం చదువుకోవాల్సినటువంటి శ్లోకాలు ఏవి అంటే, మనకు ఫస్ట్ ఇయర్లో భర్తృహరి సుభాషితాని అని చెప్పి ఒక లెసన్ ఉంది. ఈ భర్తృహరి సుభాషితానిలో మనము మొదటి 4 శ్లోకాలను కానివ్వండి లేదా 5 శ్లోకాలను కానివ్వండి శ్లోక పూరణం భావానికి నేర్చుకున్నట్లయితే సరిపోతుంది. ఆ 4 శ్లోకాలు ఏంటి అనంటే, ఒకటి అజ్ఞాహ సుఖమారాధ్యాః, సెకండ్ వన్ పరివర్తిని సంసారే, థర్డ్ వన్ కుసుమస్తబకస్యేవ, ఫోర్త్ వన్ దానం భోగో నాశస్తిస్రో. ఈ 4 శ్లోకాలను మీరు నేర్చుకోవడంతో పాటుగా వీటికి సంబంధించినటువంటి భావాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు చదువుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్ని పర్ఫెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ అనేది ఏమిచ్చాడు? సెకండ్ క్వశ్చన్, ఏకం నిబంధ ప్రశ్నం సమాదత్త అంటే ఏదైనా ఒక ప్రశ్నకు వ్యాసరూప సమాధానాన్ని రాయండి అంటున్నాడు. అంటే సెకండ్ క్వశ్చన్ అనేది దేనికి సంబంధించింది? పోయట్రీకి సంబంధించినటువంటి ఎస్ఏ క్వశ్చన్. ఈ పోయట్రీకి సంబంధించినటువంటి ఎస్ఏ క్వశ్చన్లో
మొత్తం 3 ఎస్సేస్ ఇస్తాడు. అవుట్ ఆఫ్ 3 మనం ఎన్ని ఆన్సర్ చేయాలి? 1 ఆన్సర్ చేయాలి. దానికి 6 మార్క్స్. అయితే మనకు పోయట్రీలో ఎస్సేస్కి సంబంధించి 2 లెసన్స్ ఉన్నాయి. రామో విగ్రహవాన్ ధర్మః, గాన పరీక్ష. ఈ 2 లెసన్స్ లో నుండే రేపు ఫైనల్ ఎగ్జామ్ లో 3 క్వశ్చన్స్ ఇస్తాడు. 3 క్వశ్చన్స్ ఇచ్చి ఏదో ఒక క్వశ్చన్ కి మాత్రమే వ్యాసరూప సమాధానాన్ని అంటే ఎస్ఏ క్వశ్చన్ ని ఆన్సర్ చేయమంటాడు. కాబట్టి మీరు ఏదైనా ఒక లెసన్ కి సంబంధించినటువంటి వ్యాసరూప సమాధానాన్ని అంటే ఎస్ఏ క్వశ్చన్ ని మీరు చదువుకున్నట్లయితే సరిపోతుంది. అయితే నా సజెషన్ ఏంటి అని అంటే ఇందులో రామో విగ్రహవాన్ ధర్మః అనేటువంటి లెసన్ ని చదువుకోండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏంటి? ఏకం నిబంధ ప్రశ్నం సమాధత్త. ఏదైనా ఒక వ్యాసరూప సమాధానాన్ని రాయండి అంటున్నాడు. ఇది థర్డ్ క్వశ్చన్ అనేది దేనికి సంబంధించింది? ఎస్ఏ ఫ్రమ్ ప్రోజ్ అంటే ప్రోజ్ కి సంబంధించినటువంటి ఎస్ఏ క్వశ్చన్. ఇందులో కూడా మొత్తం 3 క్వశ్చన్స్ ఇస్తాడు. అవుట్ ఆఫ్ 3 మనం ఎన్ని ఆన్సర్ చేయాలి? 1 ఆన్సర్ చేయాలి. 6 మార్క్స్. అయితే ప్రోజ్ కి సంబంధించి మనకున్నటువంటి సిలబస్ లో 2 ఎస్ఏ క్వశ్చన్స్ ఉన్నాయి. అవి దయాళుహు దానశీల నాగార్జున, రెండవది శరణాగత రక్షణం. కాబట్టి థర్డ్ క్వశ్చన్ లో కూడా మీరు ఏదో ఒక లెసన్ కి సంబంధించినటువంటి సమ్మరీని ప్రాక్టీస్ చేసినట్లయితే సరిపోతుంది. అంటే ఇక్కడ మీరు 2 చదవాల్సినటువంటి అవసరం లేదు. ఏదో ఒక లెసన్ కి సంబంధించినటువంటి వ్యాస రూప సమాధానాన్ని అంటే సారాంశాన్ని మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ థర్డ్ క్వశ్చన్ ని మీరు పర్ఫెక్ట్ గా ఆన్సర్ చేయగలుగుతారు. అయితే ఇక్కడ ఈ ఫస్ట్ 3 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఓకేనా, ఈ మూడింటిని కూడా మీరు తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ ఆన్సర్ చేయొచ్చు. ఇక 4th రోమన్ నుండి కంపల్సరీ మనము సాంస్క్రిట్ లోనే ఆన్సర్ చేయాలి. ఇక నెక్స్ట్ 4th రోమన్ చూడండి. 4th క్వశ్చన్ ఏమని ఇచ్చాడు? చతుర్ణాం ప్రశ్నానాం సమాధానాన్ని లిఖత. చతుర్ణాం అంటే ఏవైనా 4 ప్రశ్నానాం అంటే ప్రశ్నలకు, సమాధానాన్ని అంటే సమాధానములను, లిఖత అంటే రాయండి అంటున్నాడు. అంటే రైట్ ఎనీ 4 క్వశ్చన్స్ అంటున్నాడు. అయితే ఈ 4th రోమన్ అనేది దేనికి సంబంధించింది? ఎస్ఏక్యూస్ ఫ్రమ్ నాన్ డీటెయిల్డ్ కి సంబంధించినటువంటి లఘు ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి క్వశ్చన్. అయితే ఈ 4th రోమన్ లో ఏం చేస్తాడు? నాన్ డీటెయిల్డ్ కి సంబంధించినటువంటి 8 షార్ట్ ఆన్సర్స్ ని ఇస్తాడు. ఓకేనా, నాన్ డీటెయిల్డ్ కి సంబంధించినటువంటి లఘు ప్రశ్నలను 8 ఇస్తాడు. 8 ఇచ్చి 8లో నుంచి ఎన్ని ఆన్సర్ చేయమంటాడు? 4 ప్రశ్నలను ఆన్సర్ చేయమంటాడు. అంటే 4 క్వశ్చన్స్ ని ఆన్సర్ చేయమంటాడు. ఈ 4 క్వశ్చన్స్ ని మనం ఆన్సర్ చేసినట్లయితే ఈచ్ క్వశ్చన్ కి 2 మార్క్స్ చొప్పున మొత్తము 8 మార్క్స్ అనేటువంటివి మనకు ఫైనల్ ఎగ్జామ్ లో ఇస్తాడనమాట. అయితే మనము ఈ 4th క్వశ్చన్ కి మనము చదువుకోవాల్సినటువంటి సిలబస్ ఏంటి అంటే మనకు 4th క్వశ్చన్ కి సంబంధించి టెక్స్ట్ బుక్ లో మొత్తం 4 లెసన్స్ ఉన్నాయి. అది ఉద్యోగినం పురుష సింహముపైతి లక్ష్మి, సెకండ్ వన్ భాగ్య చక్రం, థర్డ్ వన్ కిమస్తి పేటికాయాం, 4th వన్ విద్వాన్ నకులీనో నకరోతి గర్వం. అలాగే ఈచ్ లెసన్ లో ఎన్ని షార్ట్ ఆన్సర్స్ ఉన్నాయి? 2 షార్ట్ ఆన్సర్స్ ఉన్నాయి. అంటే మొత్తం మనకు ఈ 4 లెసన్స్ లో కలిపి మొత్తము 8 షార్ట్ ఆన్సర్స్ ఉన్నాయి. 8 షార్ట్ ఆన్సర్స్ ఉన్నాయి. రేపు ఫైనల్ ఎగ్జామ్ లో ఏం చేస్తాడు? ఈ 8కి 8 షార్ట్ ఆన్సర్స్ ఇస్తాడు. ఈ 4 లెసన్స్ లో ఉన్నటువంటి ఈ 8 ప్రశ్నలను ఇస్తాడు. 8 ప్రశ్నలను ఇచ్చి ఏవైనా 4 ప్రశ్నలకు మాత్రమే సమాధానాన్ని రాయమని అంటాడనమాట. కాబట్టి మనము అన్ని లెసన్స్ ని మనం చదవాల్సినటువంటి అవసరం లేదు. ఇందులో నుండి ఏవైనా 2 లెసన్స్ ని మనం ప్రాక్టీస్ చేసినట్లయితే సరిపోతుంది. ఒకవేళ లెసన్ వైజ్ గా కాకపోయినా మొత్తం ఈ 8 క్వశ్చన్స్ లో నుండి ఈజీగా ఉన్నటువంటి ఏ 4 క్వశ్చన్స్ ని మనం నేర్చుకున్నా కూడా మనము ఈ 4 క్వశ్చన్స్ ని ఆన్సర్ చేయగలుగుతాం. ఇక 5th క్వశ్చన్ చూడండి. ద్వయోహో ససందర్భాం వ్యాఖ్యాం లిఖత. ద్వయోహో అంటే ఎనీ 2 అని అర్థం. ఏవైనా రెండింటికి ససందర్భాం అంటే సందర్భముతో కూడుకున్నటువంటి, వ్యాఖ్యాం అంటే వివరణను లేదా భావాన్ని, లిఖత అంటే రాయండి అంటున్నాడు. అంటే 5th క్వశ్చన్ అనేది దేనికి సంబంధించింది? సందర్భ సహిత వాక్యాలకు సంబంధించినటువంటి క్వశ్చన్. అనోటేషన్స్ ఫ్రమ్ పోయట్రీకి సంబంధించినటువంటి అనోటేషన్స్ ఏవైతే ఉన్నాయో, సందర్భ సహిత వాక్యాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటిది 5th రోమన్. ఈ 5th రోమన్ లో మొత్తము 5 అనోటేషన్స్ ఇస్తాడు, 5 సందర్భ సహిత వాక్యాలు ఇస్తాడు. ఆ 5 అనోటేషన్స్ లో నుండి మనం ఏవైనా 2 అనోటేషన్స్ ని ఓకేనా, ఏవైనా 2 అనోటేషన్స్ ని మనం ఆన్సర్ చేయాలి. ఈచ్ 3 మార్క్స్ 6 మార్క్స్.
అయితే యానోటేషన్స్ కి సంబంధించి మనకు సిలబస్ లో ఎన్ని లెసన్స్ ఉన్నాయి, అదే విధంగా మనం ఎన్ని చదువుకోవాలి అనేది ఒకసారి చూద్దాం. మనకు 5th రోమన్ కి సంబంధించి మనకు టెక్స్ట్ బుక్ లో 2 లెసన్స్ ఉన్నాయి. అవి ఒకటి రామో విగ్రహవాన్ ధర్మః, 2 గాన పరీక్ష. ఈచ్ లెసన్ లో మనకి ఎన్ని సందర్భాలు ఉన్నాయి? 3 సందర్భాలు ఉన్నాయి. అంటే 3 సందర్భాలు ఉన్నాయి. అయితే రేపు ఫైనల్ ఎగ్జామ్ లో ఎలా ఇస్తాడు అంటే రామో విగ్రహవాన్ ధర్మహాలో నుండి 3 అనోటేషన్స్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు గాన పరీక్షలో నుండి 2 సందర్భాలను ఇస్తాడు. అదే అలా కాకుండా ఒకవేళ గాన పరీక్షలో నుండి 3 సందర్భాలను ఇచ్చాడు అనుకోండి, అప్పుడు రామో విగ్రహవాన్ ధర్మహాలో నుండి 2 సందర్భాలను ఇస్తాడు. అంటే ఒక లెసన్ లో నుండి 3 అనోటేషన్స్ ఇస్తే ఇంకొక లెసన్ లో నుండి 2 అనోటేషన్స్ ఇస్తాడు. అలా మొత్తం 5 అనోటేషన్స్ ఇచ్చి అవుట్ ఆఫ్ 5 ఎన్ని ఆన్సర్ చేయమంటాడు? 2 ఆన్సర్ చేయమంటాడు. కాబట్టి ఇక్కడ మనం ఏదైనా ఒక లెసన్ ని ప్రాక్టీస్ చేసినట్లయితే సరిపోతుంది. ఓకేనా? రామో విగ్రహవాన్ ధర్మః లెసన్ కానివ్వండి లేదా గాన పరీక్షను కానివ్వండి చదువుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ 6th రోమన్. ఈ 6th రోమన్ అనేటువంటిది దేనికి సంబంధించింది? ద్వయోః ససందర్భం వ్యాఖ్యాం లిఖత. ఇది కూడా సందర్భ సహిత వాక్యాలకు సంబంధించినటువంటి క్వశ్చన్. ఇది 5th రోమన్ అనేటువంటిది పోయట్రీకి సంబంధించినటువంటి అనోటేషన్స్ అయితే 6th రోమన్ అనేటువంటిది ప్రోస్ కి సంబంధించినటువంటి అనోటేషన్స్. ఇందులో కూడా మొత్తం మనకు 5 అనోటేషన్స్ ఇస్తాడు. అవుట్ ఆఫ్ 5 మనం ఎన్ని ఆన్సర్ చేయాలి? 2 ఆన్సర్ చేయాలి. ఈచ్ 3 మార్క్స్, 6 మార్క్స్. ఓకేనా? ఇంకా దీనికి సంబంధించినటువంటి సిలబస్ మనం చదువుకోవాల్సినటువంటి లెసన్స్ ఏంటి అంటే మనకు ప్రోస్ లో సందర్భ సహిత వాక్యాలకు సంబంధించి మొత్తం 2 లెసన్స్ ఉన్నాయి. అవి ఒకటి దయాళుః దానశీల నాగార్జునః, 2 శరణాగత రక్షణం. అయితే దయాళుః దానశీల నాగార్జునఃలో ఎన్ని సందర్భాలు ఉన్నాయి? 3 సందర్భాలు ఉన్నాయి. అలాగే శరణాగత రక్షణంలో కూడా ఎన్ని సందర్భాలు ఉన్నాయి? 3 సందర్భాలు ఉన్నాయి. అయితే రేపు ఫైనల్ ఎగ్జామ్ లో దయాళుః దానశీల నాగార్జునః అనేటువంటి లెసన్ లో నుండి 3 సందర్భాలు ఇస్తే శరణాగత రక్షణంలో నుండి 2 సందర్భాలను ఇస్తాడు. లేదు శరణాగత రక్షణంలో నుండి 3 సందర్భాలను ఇస్తే దయాళుః దానశీల నాగార్జునలో నుండి 2 సందర్భాలు ఇస్తాడు. ఈ విధంగా మొత్తం 5 సందర్భాలను ఇచ్చి ఏవైనా 2 సందర్భాలకు సందర్భ సహిత వాక్యాలను రాయమంటాడు. కాబట్టి ఇక్కడ కూడా మనం ఒక లెసన్ ని చాయిస్ కింద వదిలేసి మిగిలినటువంటి లెసన్ ని మనం చదువుకోవచ్చు. నెక్స్ట్ 7th రోమన్. 7th రోమన్ ఏమిచ్చాడు? ద్వౌ లఘు ప్రశ్నౌ సమాదత్త. ద్వౌ అంటే ఎనీ 2 అని అర్థం. అంటే ఏవైనా 2 లఘు ప్రశ్నౌ అంటే లఘు ప్రశ్నలకు సమాదత్త అంటే సమాధానాన్ని రాయండి అంటున్నాడు. అయితే ఇక్కడ 7th రోమన్ అనేది దేనికి సంబంధించినటువంటి క్వశ్చన్? ఎస్ఏక్యూస్ ఫ్రమ్ పోయట్రీ. పోయట్రీకి సంబంధించినటువంటి లఘు ప్రశ్నలు ఏవైతే ఉంటాయో వాటిని మనకు 7th రోమన్ లో అడుగుతాడనమాట. ఈ 7th రోమన్ లో మొత్తం పోయట్రీ నుండి 5 లఘు ప్రశ్నలను ఇస్తాడు. 5 లఘు ప్రశ్నలను ఇచ్చి 5 షార్ట్ ఆన్సర్స్ ని ఇచ్చి అవుట్ ఆఫ్ 5 ఎన్ని ఆన్సర్ చేయమంటాడు? 2 షార్ట్ ఆన్సర్స్ ని ఆన్సర్ చేయమంటాడు. అలా ఆన్సర్ చేసినట్లయితే ఈచ్ షార్ట్ ఆన్సర్ కి 3 మార్క్స్ చొప్పున మొత్తము 6 మార్క్స్ ని ఇస్తాడు. ఓకేనా? 6 మార్కులను ఇస్తాడు. అయితే మనం వీటికి చదువుకోవాల్సినటువంటి లెసన్స్ ఏంటి? ఇంపార్టెంట్ లెసన్స్ ఏంటి అంటే మనకు పోయట్రీలో ఈ షార్ట్ ఆన్సర్స్ కి సంబంధించి మొత్తం 4 లెసన్స్ ఉన్నాయి. అవి ఒకటి భర్తృహరి సుభాషితాని, రెండవది రామో విగ్రహవాన్ ధర్మః, మూడవది గాన పరీక్ష, 4 మాతృగీతం. అయితే రేపు ఎగ్జామ్ లో ఎలా ఇస్తాడు? ఈచ్ లెసన్ లో నుండి ఒక్కొక్క షార్ట్ ఆన్సర్ ఇస్తాడు. ఈచ్ లెసన్ లో నుండి 1 షార్ట్ ఆన్సర్ చొప్పున మొదటి 4 షార్ట్ ఆన్సర్స్ ఇస్తాడు. ఇచ్చి ఇక 5th షార్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో దానిని ఈ 4 లెసన్స్ లో ఏదో ఒక లెసన్ లో నుండి రిపీట్ చేస్తాడు. అంటే ఒక లెసన్ లో నుండి 2 షార్ట్ ఆన్సర్స్ ఇస్తాడు. మిగిలినటువంటి లెసన్స్ లో నుండి 1 షార్ట్ ఆన్సర్ ఇస్తాడు. అలా మొత్తం 5 షార్ట్ ఆన్సర్స్ ఇచ్చి ఎన్ని ఆన్సర్ చేయమంటాడు? 2 షార్ట్ ఆన్సర్స్ ని ఆన్సర్ చేయమంటాడు. అంటే ప్రతి లెసన్ లో నుండి ఒక షార్ట్ ఆన్సర్ ఇవ్వడము అనేటువంటిది గ్యారంటీ. కాబట్టి మనము 2 షార్ట్ ఆన్సర్స్ ని మనము ఆన్సర్ చేయాలి అని చెప్పి మనం అనుకున్నట్లయితే మనం ఎన్ని లెసన్స్ ని చదవాలి? 2 లెసన్స్ ని చదవాలి. కాబట్టి ఈ 4 లెసన్స్ లో మీకు నచ్చినటువంటి, మీకు ఈజీగా అనిపించినటువంటి ఏవైనా 2 లెసన్స్ కి సంబంధించినటువంటి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ని మీరు చదువుకున్నట్లయితే సరిపోతుంది. నెక్స్ట్ ద్వౌ లఘు ప్రశ్నౌ సమాదత్త.
ఏవైనా 2 లఘు ప్రశ్నలకు సమాధానాలను రాయండి అంటున్నాడు. అంటే 8th రోమన్ కూడా దేనికి సంబంధించినటువంటి క్వశ్చన్ అంటే షార్ట్ ఆన్సర్స్ కి సంబంధించినటువంటి క్వశ్చన్. ఇందులో కూడా ఏం చేస్తాడు, మొత్తము ప్రోజ్ నుండి 5 షార్ట్ ఆన్సర్స్ ఇస్తాడు, 5 లఘు సమాధాన ప్రశ్నలు ఇస్తాడు. ఈ 5 నుండి ఈ 5 షార్ట్ ఆన్సర్స్ లో నుండి ఏవైనా 2 లఘు ప్రశ్నలకు అంటే ఏవైనా 2 షార్ట్ ఆన్సర్స్ కి మనము సమాధానం రాయాలి. అలా రాసినట్లయితే ఈచ్ షార్ట్ ఆన్సర్ కి 3 మార్క్స్ చొప్పున 6 మార్క్స్ అనేవి ఇస్తాడనమాట. అయితే మనకు ప్రో షార్ట్ ఆన్సర్స్ కి సంబంధించి టెక్స్ట్ బుక్ లో మొత్తం 4 లెసన్స్ ఉన్నాయి. అవి దయాలు దానశీల నాగార్జున, టిట్టిబ దంపతి కథ, శరణాగత రక్షణం, మహాన్ జీవశాస్త్రజ్ఞ జగదీష్ చంద్రబోస. అయితే రేపు ఫైనల్ ఎగ్జామ్ లో ఎలా ఇస్తాడు, ఈచ్ లెసన్ లో నుండి ఒక షార్ట్ ఆన్సర్ చొప్పున మొత్తం 4 షార్ట్ ఆన్సర్స్ ఇస్తాడు. ఇక 5th షార్ట్ ఆన్సర్ ఏదైతే ఉంటుందో దానిని ఈ 4 లెసన్స్ లో ఏదో ఒక లెసన్ లో నుండి రిపీట్ చేస్తాడు. ఈ విధంగా మొత్తం 5 షార్ట్ ఆన్సర్స్ నిచ్చి ఏవైనా 2 షార్ట్ ఆన్సర్స్ ని ఆన్సర్ చేయమంటాడు. అంటే ప్రతి లెసన్ లో నుండి ఒక షార్ట్ ఆన్సర్ అనేది కంపల్సరీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనం ఎన్ని లెసన్స్ ని చదువుకోవాలి, 2 లెసన్స్ ని చదువుకోవాలి. నెక్స్ట్ 9th రోమన్ ఏమిచ్చాడు, ఏకేన పదేన సమాదత్త. అంటే 9th రోమన్ అనేది దేనికి సంబంధించినటువంటి క్వశ్చన్, VSAQs ఫ్రమ్ పోయట్రీకి సంబంధించినటువంటి వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ 9th రోమన్ లో అడగడం జరుగుతుంది. 9th రోమన్ కి సంబంధించి మనకు టెక్స్ట్ బుక్ లో మొత్తము 4 లెసన్స్ ఉన్నాయి. అవి ఒకటి భర్తృహరి సుభాషితాని, 2 రామో విగ్రహవాన్ ధర్మ, 3rd వన్ గాన పరీక్ష, 4th వన్ మాతృగీతం. అయితే రేపు ఫైనల్ ఎగ్జామ్ లో ఎలా ఇస్తాడు, ఈచ్ లెసన్ లో నుండి 1 VSAQ చొప్పున మొత్తం 4 VSAQs ఇస్తాడు. అంటే 4 ఏకవాక్య సమాధానాలను ఇస్తాడు. ఇక మిగిలినటువంటి 5th క్వశ్చన్ ఏదైతే ఉంటుందో దానిని ఏదో ఒక లెసన్ లో నుండి రిపీట్ చేస్తాడు. ఇలా మొత్తం 5 VSAQs ఇచ్చి ఎన్ని ఆన్సర్ చేయమంటాడు, 5 ఆన్సర్ చేయమంటాడు. ఈచ్ 1 మార్క్ 5 మార్క్స్. అయితే ఇందులో మనకు చాయిస్ అనేటువంటిది లేదు కాబట్టి 5 ఇచ్చి 5 ఆన్సర్ చేయమంటున్నాడు. కాబట్టి మనకు సిలబస్ లో ఎన్ని లెసన్స్ అయితే ఉన్నాయో అన్ని లెసన్స్ కి సంబంధించినటువంటి వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ని మనం ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ఇక 10th క్వశ్చన్ ని మనం చూద్దాం. 10th క్వశ్చన్ ఏమని ఇచ్చాడు, ఏకేన పదేన సమాదత్త. అంటే 10th రోమన్ కూడా దేనికి సంబంధించింది, VSAQs ఫ్రమ్ ప్రోస్. అంటే ప్రోస్ కి సంబంధించినటువంటి వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, ప్రోస్ కి సంబంధించినటువంటి ఏకవాక్య సమాధానాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ 10th రోమన్. ఈ 10th రోమన్ లో 5 వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇస్తాడు. మనం 5 ఆన్సర్ చేయాలి. ఈచ్ 1 మార్క్ 5 మార్క్స్. అంటే ఇందులో కూడా మనకు చాయిస్ అనేటువంటిది లేదు. కాబట్టి మనం ఈ రోమన్ లో కూడా వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కి సంబంధించి ఎన్ని లెసన్స్ ఉంటే అన్ని లెసన్స్ ని మనము ప్రాక్టీస్ చేయాలి. సో 10th రోమన్ లో వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కి సంబంధించి మనకు ఉన్నటువంటి లెసన్స్ ఏంటి అని అంటే, 1 దయాలు దానశీల నాగార్జున, 2 టిట్టిబ దంపతి కథ, 3వది శరణాగత రక్షణం, 4 మహాన్ జీవశాస్త్రజ్ఞ జగదీష్ చంద్రబోస. నెక్స్ట్ 11th రోమన్ చూడండి. 11th రోమన్ ఏమిచ్చాడు, సంవిత్ పరీక్ష మీన్స్ కాంప్రహెన్షన్ అని అర్థం అనమాట. ఈ కాంప్రహెన్షన్ లో ఏం చేస్తాడు, ఒక ప్యాసేజ్ ఇస్తాడు. ప్యాసేజ్ ఇచ్చేసి ఆ ప్యాసేజ్ కింద 5 షార్ట్ ఆన్సర్స్ ఇస్తాడు. మనం ఏం చేయాలి, ఇక్కడ ఇచ్చినటువంటి ఈ ప్యాసేజ్ ని మొత్తం చదివి తర్వాత ఈ 5 షార్ట్ ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఆన్సర్ చేయాలి. అయితే ఈ కాంప్రహెన్షన్ కి సంబంధించి మనకు టెక్స్ట్ బుక్ లో మొత్తము 4 ప్యాసేజెస్ ఉన్నాయి. అవి 1 గతానుగతికో లోకః, పరానుకారి గర్దభః, లుబ్ధః కర్షకః, 4వది హితోపదేశ మూర్ఖాయ. అయితే ఇక్కడ ప్యాసేజ్ లో మీరు ఏమీ ప్రాక్టీస్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇది మీరు డైరెక్ట్ గా ఒక చిన్న లాజిక్ ని మీరు యూజ్ చేసినట్లయితే ఏ ప్యాసేజ్ కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఆన్సర్స్ ని మీరు ప్రాక్టీస్ చేయాల్సినటువంటి అవసరం లేకుండా మీరు ఓన్ గా ఈ ప్యాసేజ్ కి సంబంధించినటువంటి ఈ 5 క్వశ్చన్స్ ని మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఆ టెక్నిక్ ఏంటి అని అంటే, ఇలా ప్యాసేజ్ ఇచ్చి కింద 5 క్వశ్చన్స్ ఇస్తాడు కదా, ఇచ్చినప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి, ఈ క్వశ్చన్ ని చదవాలి. ఇక్కడ చూడండి, కర్షకః కామ్ అపాలయత్, ఈ క్వశ్చన్ ని చదవాలి.
చదివి ఇందులో ఉన్నటువంటి పదాలు ఏవో గుర్తుపెట్టుకోవాలి. అంటే కర్షకః అపాలయత్ అనేటువంటి పదాలను గుర్తుపెట్టుకోవాలి. పదాలను గుర్తుపెట్టుకొని ఈ పదాలు ఈ ప్యాసేజ్‌లోని ఏ సెంటెన్స్‌లో ఉన్నాయో చూడాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పురా ధారానగర్యాం కశ్చిత్ కర్షకః ఏకాం అద్భుతాం కుక్కుటీం అపాలయత్. ఇక్కడ కర్షకః అపాలయత్ అనేటువంటి 2 పదాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ పారాగ్రాఫ్‌లోని ఓకేనా, ఈ ప్యాసేజ్‌లోని మొదటి సెంటెన్స్‌లో ఉన్నాయి. చూడండి ఇక్కడ కర్షకః అనేటువంటి పదము ఇక్కడ ఉంది, అపాలయత్ అనేటువంటి పదము ఇక్కడ ఉంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ ఏదవుతుంది అంటే ఈ ప్యాసేజ్‌లోని మొదటి సెంటెన్స్ ఏదైతే ఉందో అది అవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి, కర్షకః కాం అపాలయత్ అని క్వశ్చన్ ఇస్తే దానికి సమాధానంగా పురా ధారానగర్యాం కశ్చిత్ కర్షకః ఏకాం అద్భుతాం కుక్కుటీం అపాలయత్ అని చెప్పి ఆ సెంటెన్స్ ని మనము షార్ట్ ఆన్సర్ లాగా రాసేయాలన్నమాట. సో ఈ విధంగా మనము క్వశ్చన్ లో ఉన్నటువంటి పదాలను గుర్తించి ఆ పదాలను ఈ పారాగ్రాఫ్ లోని సెంటెన్స్ లో వెతకడం ద్వారా ఆ సెంటెన్స్ ని మనం సమాధానంగా రాస్తాం. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి 4 ప్యాసేజెస్ లో ఏ ప్యాసేజ్ ని కూడా మనం ప్రాక్టీస్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ 12th రోమన్ లోకి వెళ్దాం. 12th రోమన్ అనేటువంటిది ఏమిచ్చాడు, చత్వారి సంధి నామ నిర్దేశ సహితం విఘటయత. చత్వారి అంటే ఏవైనా 4 సంధి అంటే సంధి పదాలను నామ నిర్దేశ సహితం అంటే నామాన్ని నిర్దేశిస్తూ అంటే ఆ సంధికి సంబంధించినటువంటి పేర్లను రాస్తూ విఘటయత అంటే విడదీయండి అంటున్నాడు. సో ఈ 12th రోమన్ లో ఏం చేస్తాడు, మొత్తము మనకు 12 పదాలు ఇస్తాడు. 12 పదాలు ఇచ్చి ఆ 12 పదాలలో నుండి ఏవైనా 4 పదాలను విడదీసి సంధి పేర్లను రాయమంటాడు. అలా రాసినట్లయితే ప్రతి పదానికి 2 మార్కుల చొప్పున మొత్తం 8 మార్కులు ఇస్తాడనమాట. అయితే మనకు టెక్స్ట్ బుక్ లో మొత్తము ఎన్ని సంధులు ఉన్నాయి, 6 సంధులు ఉన్నాయి. అవి 1 సవర్ణ దీర్ఘ సంధి, 2 గుణ సంధి, 3 వృద్ధి సంధి, 4 యణాదేశ సంధి, 5 అయవాయావ సంధి, 6 పూర్వరూప సంధి. రేపు ఫైనల్ ఎగ్జామ్ లో ఎలా ఇస్తాడు అని అంటే ఈచ్ సంధిలో నుండి 2 పదాల చొప్పున విడదీయడానికి మొత్తము 12 పదాలను ఇస్తాడు. 12 పదాలను ఇచ్చేసి 12 వర్డ్స్ ఇచ్చి ఈ 12 పదాలలో నుండి 4 పదాలను విడదీసి సంధి పేరు రాయమంటాడు. అంటే మనం 4 పదాలను మనం ఆన్సర్ చేయాలి అంటే ఇక్కడ మనం ఎన్ని సంధులను మనం ప్రాక్టీస్ చేయాలి, ఏవైనా 2 సంధులను మనం ప్రాక్టీస్ చేయాలి. 2 సంధులను మనం ప్రాక్టీస్ చేసినట్లయితే 4 పదాలను మనం విడదీసి దానికి సంబంధించినటువంటి సంధి పేర్లను మనము రాయగలుగుతాం. అలాగే 13th రోమన్ తీసుకోండి. 13th రోమన్ ఏంటి, చత్వారి సంధి నామ నిర్దేశ సహితం సందత్త. ఏవైనా 4 పదాలను కలిపి సంధి పేరు రాయండి అంటున్నాడు. అంటే 13th రోమన్ అనేది జాయినింగ్ వర్డ్స్ కి సంబంధించినటువంటి క్వశ్చన్. ఇందులో కూడా మొత్తం మనకు 12 పదాలు ఇస్తాడు, 12 వర్డ్స్ ఇస్తాడు. అవుట్ ఆఫ్ 12 ఎన్ని ఆన్సర్ చేయాలి, 4 ఆన్సర్ చేయాలి. ఈచ్ 2 మార్క్స్, 8 మార్క్స్. ఇక్కడ కూడా సేమ్ అంతే అన్నమాట. మీరు జాయినింగ్ కి ఏ సంధిలో నుండి అయితే ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేస్తారో అవే ఎగ్జాంపుల్స్ డిస్జాయినింగ్ కి కూడా ఉపయోగపడతాయి. కాబట్టి మీరు ఏవైనా 2 సంధులను జాయినింగ్ కి డిస్జాయినింగ్ కి చదువుకున్నట్లయితే సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ 14th రోమన్ చూడండి. 14th రోమన్ ఏమని ఇచ్చాడు, ద్వయోహ శబ్దయోహ అంతలింగ వచన మాత్ర నిర్దేశ సహితం రూపాణి లిఖత. ద్వయోహ శబ్దయోహ అంటే ఏవైనా 2 శబ్దములకు అంతలింగ వచన మాత్ర నిర్దేశ సహితం అంటే అంతాన్ని, లింగాన్ని, వచనాన్ని నిర్దేశిస్తూ అంటే రాస్తూ రూపాణి అంటే శబ్దానికి సంబంధించినటువంటి రూపాలు ఏవైతే ఉన్నాయో అంటే పదాలు ఏవైతే ఉన్నాయో విభక్తులు ఏవైతే ఉన్నాయో వాటిని లిఖత అంటే రాయండి అంటున్నాడు. అంటే 15th రోమన్ అనేది దేనికి సంబంధించినటువంటిది అంటే శబ్ద రూపాలకు సంబంధించినటువంటి క్వశ్చన్. ఇందులో మొత్తము ఎన్ని శబ్దాలు ఇస్తాడు, 4 శబ్దాలు ఇస్తాడు. అవుట్ ఆఫ్ 4 ఎన్ని ఆన్సర్ చేయాలి, మనము 2 శబ్దాలను ఆన్సర్ చేయాలి. ఈచ్ 4 మార్క్స్, 8 మార్క్స్. అయితే మనకు సిలబస్ లో ఎన్ని శబ్దాలు ఉన్నాయి, అదే విధంగా మనం ఎన్ని శబ్దాలను మనము ప్రాక్టీస్ చేయాలి అనేది కూడా ఒకసారి చూద్దాం. మనకు టెక్స్ట్ బుక్ లో మొత్తము శబ్ద రూపానికి సంబంధించి మొత్తము 23 శబ్దాలు ఉన్నాయి. అయితే ఇందులో మొదటి 5 శబ్దాలు ఏవైతే ఉన్నాయో అవి పుంలింగ్కి సంబంధించినటువంటి శబ్దాలు.
అలాగే 6 నుండి 9 వరకు ఉన్నటువంటి శబ్దాలు ఏవైతే ఉన్నాయో అవి స్త్రీలింగకి సంబంధించినటువంటి శబ్దాలు. అలాగే 10 నుండి 12 వరకు ఉన్నటువంటి శబ్దాలు ఏవైతే ఉన్నాయో అవి నపుంసకలింగకి సంబంధించినటువంటి శబ్దాలు. అలాగే 13 to 23 అంటే 13 నుండి 23 వరకు ఉన్నటువంటి శబ్దాలు ఏవైతే ఉన్నాయో అవి సర్వనామ శబ్దాలు. అంటే మనకు శబ్దాలలో మొత్తము 4 వెరైటీస్ ఉన్నాయి, 4 రకాలు ఉన్నాయి. అయితే రేపు ఫైనల్ ఎగ్జామ్ లో ఎలా ఇస్తాడు, పుంలింగ్ లో నుండి అంటే మొదటి 5 శబ్దాలలో నుండి ఒక శబ్దాన్ని ఇస్తాడు. అలాగే రెండవ శబ్దాన్ని ఫెమినైన్ జెండర్ లో నుండి అంటే స్త్రీలింగికి సంబంధించినటువంటి శబ్దాలలో నుండి ఒకటి ఇస్తాడు అనమాట. ఇంకా థర్డ్ వన్ ఏం చేస్తాడు, నపుంసకలింగికి సంబంధించినటువంటి అంటే న్యూటర్ జెండర్ కి సంబంధించినటువంటి శబ్దాలలో నుండి ఒకటి ఇస్తాడు. ఇంకా చివరి శబ్దాన్ని ఏం చేస్తాడు, ఈ 13 to 23 శబ్దాలు ఏవైతే ఉన్నాయో అందులో నుండి ఇస్తాడు. ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి పుంలింగ్, స్త్రీలింగ్, నపుంసకలింగ్, సర్వనామ ఈ 4 వెరైటీస్ లో నుండి 4 శబ్దాలను ఇచ్చి ఏవైనా 2 శబ్దాలకు ఏం చేస్తాడు, అంతలింగ వచనాన్ని రాస్తూ శబ్ద రూపాలను రాయండి అంటాడు. కాబట్టి మనం ఏం చేయాలి, శబ్ద రూపానికి సంబంధించినటువంటి ఏవైనా 2 వెరైటీస్ ని మనము చదువుకోవాలి. అయితే నా సజెషన్ ఏంటి అని అంటే, మీకు ఇందులో ఈజీగా ఉండేటువంటి శబ్దాలు ఏంటి అంటే పుంలింగ శబ్దాలు అంటే రామ, కవి, భాను, ధాతృ, గో. అదే విధంగా మళ్ళీ 10, 11, 12 వన, వారి, మధు నపుంసకలింగకు సంబంధించినటువంటి శబ్దాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మీరు నేర్చుకోవాలి. అంటే మొదటి 5 శబ్దాలను, అలాగే 10, 11, 12 10, 11, 12 శబ్దాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం నేర్చుకోవాలి. అంటే 5 + 3 ఈ 8 శబ్దాస్ ని మనం ప్రాక్టీస్ చేసినట్లయితే మనము రేపు ఫైనల్ ఎగ్జామ్ లో 2 శబ్దాస్ ని ఆన్సర్ చేయగలుగుతాం. నెక్స్ట్ 15th రోమన్ చూడండి. 15th రోమన్ ఏమిచ్చాడు, ద్వయోహు ధాత్వోహు నిర్దిష్టాని లకార రూపాన్ని లిఖత అంటే ఏవైనా 2 ధాతువులకు నిర్దేశించబడినటువంటి అంటే ఇవ్వబడినటువంటి లకార రూపాన్ని అంటే టెన్సెస్ ని లిఖత అంటే రాయండి అంటున్నాడు. అంటే 15th రోమన్ అనేది దేనికి సంబంధించింది, టెన్సెస్ కి సంబంధించినటువంటి క్వశ్చన్. ఇందులో ఏం చేస్తాడు, మొత్తం ఇందులో 4 టెన్సెస్ కి సంబంధించినటువంటి పదాలను ఇస్తాడు. ఆ పదాలలో నుండి ఏవైనా 2 టెన్సెస్ ని మనము ఆన్సర్ చేయాలి. అలా ఆన్సర్ చేసినట్లయితే ఈచ్ టెన్స్ కి 3 మార్క్స్ చొప్పున, ఓకేనా, ఈచ్ టెన్స్ కి 3 మార్క్స్ చొప్పున మొత్తము 6 మార్క్స్ ఇస్తాడు. అయితే వీటికి మనం చదువుకోవాల్సినటువంటి ధాతువులు ఏంటి అంటే మనకు 2 రకాలైనటువంటి ధాతువులు ఉన్నాయి. ఆత్మనేపది, పరస్మైపది అని చెప్పి 2 రకాలైనటువంటి ధాతువులు ఉన్నాయి. అయితే అందులో మీరేం చేయండి, ఆత్మనేపది ధాతువులను చాయిస్ కింద వదిలేసి పరస్మైపది ధాతువులు ఏవైతే ఉన్నాయో వాటిని చదువుకోండి. పరస్మైపది ధాతువులు అంటే మొదటి 10 ధాతువులలో ఉన్నటువంటి 5 టెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ప్రాక్టీస్ చేయాలి. అలా ప్రాక్టీస్ చేసినట్లయితే 15th రోమన్ ని కంప్లీట్ చేయగలుగుతారు. ఇంకా లాస్ట్ క్వశ్చన్ 16th రోమన్. 16th రోమన్ ఏమిచ్చాడు, సంస్కృత భాషయ అనువదత అంటే ట్రాన్స్లేట్ ఇంటూ సాంస్క్రిట్ అంటే సంస్కృత భాషలోకి అనువదించండి అంటున్నాడు. ఈ క్వశ్చన్ లో ఏం చేస్తాడు, మొత్తము ఇంగ్లీష్ లో ఒక 5 సెంటెన్సెస్ ఇస్తాడు. ఇచ్చి వీటిని సాంస్క్రిట్ లోకి ట్రాన్స్లేట్ చేయమని అడుగుతాడు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ యువర్ ఫాదర్ బి యువర్ గాడ్ అని ఇచ్చాడు అనుకోండి, మీరేం చేయాలి, దాన్ని సాంస్క్రిట్ లోకి ట్రాన్స్లేట్ చేయాలి. ఎలా అనంటే మాతృదేవో భవ అని రాయాలి. ధర్మ ప్రొటెక్ట్స్ వెన్ ప్రొటెక్టెడ్ అని ఇలా క్వశ్చన్ ఇస్తాడు. దానిని మనం ఏం చేయాలి, సాంస్క్రిట్ లోకి ట్రాన్స్లేట్ చేయాలి. ధర్మో రక్షతి రక్షితాహ అని చెప్పి ట్రాన్స్లేట్ చేయాలి. అలా ట్రాన్స్లేట్ చేసినందుకు ఈచ్ సెంటెన్స్ కి 1 మార్క్ చొప్పున మొత్తము 5 మార్క్స్ ఇస్తాడు. అయితే మరి దీనికి సంబంధించి ట్రాన్స్లేషన్ కి సంబంధించి మనకు టెక్స్ట్ బుక్ ఎండింగ్ లో ఒక 25 సెంటెన్సెస్ ఉంటాయి. అయితే మనకు ఎలాగో ఈసారి 30% చాయిస్ అనేటువంటిది ఉంది కాబట్టి మనం అన్ని చదవాల్సినటువంటి అవసరం లేకుండా మొదటి 18 సెంటెన్సెస్ ఏవైతే ఉన్నాయో, ఓకేనా, టెక్స్ట్ బుక్ ఎండింగ్ లో మొదటి 18 సెంటెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి సాంస్క్రిట్ ట్రాన్స్లేషన్ ని మీరు ప్రాక్టీస్ చేయాలి. ఈ విధంగా నేను చెప్పినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ని మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే రేపు ఫైనల్ ఎగ్జామ్ లో 100 మార్క్స్ పేపర్ ని ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా, థ్యాంక్ యూ.